విడిపోతున్నా చెప్పి పిల్ల కోసం పిల్లగాని కొరక నీకా నువ్వు పిల్లగాని కదా పిల్లగానా ఏముంది కింద కను చూపు మేరలో మొత్తం పొలాలు తప్ప ఇంకేముండవు. ఇక్కడ చూడండి, అతను వల లాగినప్పుడు ఎన్ని పిల్లలు వచ్చినాయో మినిమం వేలల్లో ఉంటాయి అవి. రెండు 2.5 3 ఇది ఇంచ్ అంటే ఇది 3 అంగుళాలు ఇది. ఇక్కడ డ్రింక్ చేసినాక మన వాళ్ళు బీచ్కి వెళ్ళేసరి మంచి హుషారైంది మా తాత. అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే, మేము కైకలూరుకి చేప పిల్లల కోసం అని మా చెరువుల్లో పోయడానికి వెళ్ళాము. అక్కడ చేప పిల్లలు తీసుకొని రిటర్న్ అయ్యేంత వరకు అయితే ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మేమందరం అయితే ఒక 3-4 మెంబర్స్ మా విలేజ్ నుంచి బయలుదేరి సూర్యాపేటకి వెళ్ళి అక్కడి నుంచి విజయవాడకి వెళ్ళాము. మేము విజయవాడకి వచ్చేసరికల్లా 10:30-11 ఆ టైం అయిందన్నమాట. మేము ఇక్కడికి వచ్చేసి బస్ దిగి నెక్స్ట్ స్టాప్ అంటే మనం కైకలూరులో వెళ్ళాలి కదా, మరి ఆ కంపార్ట్మెంట్ ఎక్కడ ఉందో చూసుకుంటూ బస్ దిగి మేము ముందుకైతే వెళ్ళాము. ఇక్కడ నుంచి మేము వెళ్ళాల్సిన ప్లేసు కైకలూరు. అక్కడికి ఎన్నో నెంబరు దగ్గర ఉందంటే 24, 23 ఆ నెంబర్ దగ్గర ఉంది. అక్కడ కైకలూరు బస్సులు ఆగుతాయి అన్నమాట. మొత్తానికైతే ఆ పిల్లర్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాము. మేము వెళ్ళేసరికి చాలా నైట్ అయింది. మేము వెళ్ళాల్సిన బస్సు వచ్చేసి ఉదయం 2 గంటలకు ఉంది. ఇక్కడ పడుకుందామంటే ప్లేస్ లేదు, నిద్రపోదామంటే నిద్ర రావట్లేదు. మరి ఏం చేయాలో అర్థం కాక ఇక మా మధ్యలో కూర్చొని చూసిన తాత, ఈ తాతతో కొద్దిసేపు టైం పాస్ అన్నమాట. కాదు ఇప్పుడు ఇక్కడికి వచ్చి కదా, ఇడికి పోదామని వచ్చినావు చెప్పు. కైకలూరు ఉంది కదా, ఇడిపోతున్నా చెప్పు పిల్ల కోసం పిల్లగాని కొరక నీకా నువ్వు పిల్లగాని కదా పిల్లగానా ఏముంది కింద పిల్ల కోసమేనా? అదే చేప పిల్ల కోసం. ఆ తర్వాత మొత్తానికైతే ఉదయం బస్సు ఎక్కి కైకలూరు బయలుదేరాం. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం పచ్చదనంతో మస్తు అందంగా ఉన్నదన్నమాట. చూడండి, మొత్తం ఇక్కడ ఒక్క బోరు కానీ బావి కానీ లేదు, మొత్తం కాల్వతోనే ఆధారం అన్నమాట ఇక్కడ పంట పొలాలకి. చూడండి, కను చూపు మేరలో మొత్తం పొలాలు తప్ప ఇంకేముండవు. ఈ పొలాల గట్లపై మొత్తం కొబ్బరి చెట్లు, తాటి చెట్లు తప్ప వేరే మొక్కలైతే లేవు. చూడండి, మొత్తం పొడుగుతా ఎంత చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం అంతా. మొత్తానికైతే మేము ఇవన్నీ చూసుకుంటూ బస్సులో
కైకలూరు చేప పిల్లలు ఉండే చోటు దగ్గరికి అయితే మేము వచ్చినాం. ఈ చేపల చెరువు దగ్గరకు వచ్చినాక వాళ్ళు ఏ సైజు పిల్ల ఎంత ఉంటుంది ఏం కథ అనేది మాకైతే ఒక్కో చెరువులో చేపలు పట్టి ఒక్కో రకం చేపలను అయితే మాకు చూపించడం జరిగింది. ఇక్కడ నుంచి అయితే ఇక మీరే మొత్తం చూడండి. ఇక్కడ వీళ్ళకు వాటర్ సమృద్ధిగా ఉండడం వల్ల మొత్తం వీళ్ళు పంట పొలాలు మొత్తం చెరువులుగా నిర్మించుకున్నారు. ఒక్కొక్కరు 4 ఎకరాలు 2 ఎకరాలు ఇట్లా పెద్ద పెద్ద చెరువులాగా చేసుకొని ఈ చేప పిల్లలు పెంచడం జరుగుతుంది అన్నమాట. వీళ్ళకు ఒక్కో చెరువులో వచ్చేసి మినిమం 1 కోటి రూపాయల సరుకు ఉంటుందన్నమాట. వీళ్ళు పిల్లలు అమ్ముకోవడం ఒక్క సంవత్సరం చేప పిల్లలు, 6 నెలల పిల్లలు ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఏ సైజు కావాలంటే ఆ సైజు వీళ్ళు అమ్మడం జరుగుతుంది అన్నమాట. మనకు కావాలన్నప్పుడు వీళ్ళ స్టీమర్ పడవల్లో వెళ్ళి లోపలికి వెళ్ళి వలలు వేసి ఆ చిన్న చేప పిల్లల తగ్గట్టే వలలు ఉంటాయి, ఆ వలలో వేసి చేపలు పట్టుకొని వచ్చి మనకు చూపిస్తారన్నమాట. ఇక్కడ మనకు పిల్ల చూపించడానికి వీళ్ళు ఏ విధంగా వల వేసి చేపలు పడతారో ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి, అతను వల లాగినప్పుడు ఎన్ని పిల్లలు వచ్చినాయో మినిమం వేలల్లో ఉంటాయి అవి. ఇక్కడే దగ్గర ఉండి ఒక వేలు వేసిండు. అంత విస్తీర్ణంలో ఎన్ని పిల్లలు వచ్చినాయంటే ఆ చెరువులో ఎన్ని పిల్లలు ఉండాలో చూడండి. ఇక చూసారు కదా, మళ్ళీ వాటిని తీసుకుపోయి చెరువులో వదిలిపెడతాడు అన్నమాట. మళ్ళీ మనం ఇక్కడ నుంచి వేరే రకం చేప చూడడానికి మళ్ళీ వేరే చెరువు దగ్గరికి పోవాలి. అంటే పక్కనే మళ్ళలాగా నిర్మిస్తారు అన్నమాట. ఒక్కో దాంట్లో ఒక్కో రకం చేప పిల్లని పెంచడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరికి ఏ రకం కావాలంటే ఆ రకం ఇవ్వడానికి అట్లా ఆ విధంగా వేరు చెర్లల్లో పెంచడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఈ పడవ మీద వెళ్ళి లోపలికి వెళ్ళి పట్టుకొస్తాడు అనమాట. చూద్దాం దీన్ని. మొత్తం కట్ చేద్దాం. पिला है
పైకి తీసుకురా. చూసిన వీడియో పెట్టారా? 2.5 ఉంటుందా 2 ఉంటుందా? ఇది 6 అంగుళాలు. అదే 6 అంగుళాలు. 2 అంగుళం అంటే ఇది 2 4 అలాగే 5 అంగుళాలు ఇది. టోటల్ అన్నా తప్పుతానా సంచే తెచ్చానా? ఒక దగ్గర రండి అన్న తెచ్చండి. ఇంచున్నర ఇంచుంటే 2 2.5 3 ఇది. ఇంచ్ అంటే ఇది అదే 3 అంగుళాలు ఇది. 3 అంటే ఉన్నది లేదు లేదు మామూలుగా ఇది 2 ఇంచులు. వదిలేనా?
అంటే మరి అవి మేత పోసిరు కదా 10 గంటల మొత్తం వచ్చినాయి కదా. అయినందుకన్నా రండి అన్న రండి ఇది గడ్డి ఓకే ఇదేగా 50,000 60,000 పడిపోయి ఉంటుంది. ఇలా బాగా వచ్చింది. ఇక్కడ మాకు బంగారు తీగ ఈ రకం చేప పిల్లలు చూపించడానికి ఇక్కడ చెరువు దగ్గర వదిలేసారు. ఇక చూడడానికి ఇదే లాస్ట్ చెరువు అన్నమాట. మొత్తానికి అయితే మాకు చేప పిల్లలు లోడ్ చేయడానికి ఇంకా 4 అవర్స్ పడుతుందని చెప్పారు. ఎందుకంటే మాకంటే ముందే వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈలోపు టైం పాస్ కావడానికి పక్కనే బీచ్ ఉందని చెప్పారు వీళ్ళు. అయితే మేము ఈలోపు బీచ్కి వెళ్ళి చూసి వస్తామంటే వాళ్ళే కార్ ఇచ్చి పంపిస్తామని చెప్పారు. ఈలోపు అయితే చేప పిల్లలు పట్టుకొచ్చారు. పెద్ద కట్ల వదిలేస్తున్నా ఇదేగా ఇక్కడ నుంచి మేము బీచ్కి అయితే బయలుదేరినాం. ఇక్కడ నుంచి చూడండి మొత్తం రోడ్ సైడ్ నేచర్ ఎంత అందంగా ఉంటుందంటే మొత్తం పచ్చటి వాతావరణం. రోడ్ సైడ్ మొత్తం వీళ్ళ చెరువు గట్ల బట్టి మొత్తం కొబ్బరి చెట్లు నాటించారు. ఎక్కడ ఏ చెరువు దగ్గర చూసినా కొబ్బరి చెట్లు ఉంటాయి. మొత్తం కదా మేము కార్ ఎక్కి బయలుదేరినాం. ఇక్కడ నుంచి మాకు కొద్దిసేపు ప్రయాణమే 1 అవర్ జర్నీ అన్నమాట. మేమైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం. మనోళ్ళు బీచ్కి వెళ్ళే ముందు అయితే లైట్గా డ్రింక్ తీసుకొని వెళ్దామని చెప్పారు. సో మేము ఇక్కడే దగ్గరలో ఉన్న ఒక చెట్టు దగ్గరికి అయితే వెళ్ళినాం. బీచ్ సరౌండ్లోనే ఉంటుంది ఇది. లైట్గా వాళ్ళు తాగే డ్రింక్ అయితే తీసుకున్నాం మేము. ఇక్కడ డ్రింక్ చేసినాక మనోళ్ళు బీచ్కి వెళ్ళేసరికి మంచి హుషారైంది మా తాతకు కడుపులో టానిక్ అవ్వడాక సూపర్ పని చేస్తున్నట. తొందరగా పోదాంపా అని చెప్పేసి అంటాడు. ఇక్కడ నుంచి బీచ్లోకి ఎంట్రన్స్ అన్నమాట. ఇదంతా సరౌండ్. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ మెట్లు ఒక్కోసారి వాటర్ ఇక్కడ దాకా వస్తాయి ఈ బీచ్లోంచి. ఇదంతా బీచ్ సరౌండ్. కొంచెం ముందుకు వెళ్తే ఇదంతా బీచ్. ఇక